నమస్తే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తాకినట్టుగానే చెప్పుకోవచ్చు। ఒక పక్కన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 నెలల తర్వాత వచ్చినటువంటి మొదటి ఫలితంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించినటువంటి షాక్ తాకింది। ఒక పక్కన మహబూబ్ నగర్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైపోయింది। అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నవీన్ కుమార్ రెడ్డి సుమారుగా 111 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి నేపథ్యం। అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి మన్నె జీవన్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడం ఇది కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతా ఉన్నది। ఎందుకంటే ఒక పక్కన స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో క్షేత్రస్థాయిలో అంటే గ్రామాలలో కానీ మండలాల్లో కానీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరూ కూడా చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఉన్నారు। ఎందుకంటే 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళు నేరుగా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తీర్థం కూడా పుచ్చుకోవడం జరిగింది। కాబట్టి వాళ్ళందరూ కూడా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపాలిటీ కౌన్సిలర్లు వేసేటువంటి ఈ ఓట్లు ఈ సంబంధించినటువంటి ఎవరైతే ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వేసేటువంటి ఓట్లలో అందరూ కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో ఉండడం జరిగింది ఉమ్మడి పాలమూరు సంబంధించినటువంటి జిల్లాలో। అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ సంబంధించినటువంటి ఎన్నిక అంతా కూడా ఏకపక్షంగా ఉంటుందా, అందరూ కూడా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలే ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి మరి రానున్నటువంటి రోజులలో కనీసం మరి కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపాల్సినటువంటి అవసరం ఉంటుంది। ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది। ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క సొంత జిల్లా అయినటువంటి పాలమూరు మహబూబ్ నగర్ జిల్లా కాబట్టి అక్కడ ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీకే మరి ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి మరి అనూహ్యంగా అక్కడ జీవన్ రెడ్డిని తీసుకురావడం జరిగింది। జీవన్ రెడ్డిని ఆయన ఏదైతే జెడ్పీ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి, ఆ జీవన్ రెడ్డిని మహబూబ్ నగర్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నిలబెట్టడం జరిగింది। అయినప్పటికీ కూడా చాలా మంది అనుకోవడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, మరో పక్కన రేవంత్ రెడ్డి యొక్క సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా కాబట్టి ఖచ్చితంగా అక్కడ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చక్రం తిప్పుతారని చెప్పేసి భావించడం జరిగింది। అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే అత్యధిక సంఖ్యలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అందరూ కూడా వాళ్ళే ఉండడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలించేటువంటి వాతావరణం ఉంటుంది। రేవంత్ రెడ్డి యొక్క సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పేసి చర్చ నడిచింది। ఒకానొక సందర్భంలో 200 ఓట్లకు పైన మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుస్తాడు కావచ్చు మన్నె జీవన్ రెడ్డి అని చెప్పేసి కొంత ప్రచారం సాగింది। అదే నేపథ్యంలో ఇక్కడ క్యాంప్ రాజకీయాలు కూడా విపరీతమైనటువంటి క్యాంప్ రాజకీయాలు నడిచినాయి। ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నారో కేటీఆర్ కానీ మరో పక్కన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చాలా మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా క్యాంపు రాజకీయాల్లో తీసుకెళ్లడం జరిగింది। ఆ సంబంధించిన పార్టీ నేతలంతా అందరూ కూడా డబ్బులతో కొనేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది, మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం। మరి అదేం తక్కువ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాంటి ప్రయత్నం చేసింది అనుకోండి। అయినప్పటికీ కూడా రెండు పార్టీల మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ, కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నది। ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తుంది। బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాంపులో ఉన్నటువంటి నేతలంతా కూడా వాళ్ళు ఎన్నికలకు వచ్చినట్టయితే ఉంటే ఓట్ల కాడికి వచ్చినట్టయితే ఉంటే వాళ్ళ యొక్క ఓటు కాంగ్రెస్ పార్టీకే పడుతుందని చెప్పేసి భావించడం జరిగింది। కానీ అనూహ్యంగా ఈ రోజు జరిగినటువంటి పరిణామం మరి కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఊహించినటువంటి షాక్గా చెప్పుకోవచ్చు। తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో మరి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో సంతోషంతో మునిగి తేలుతా ఉంటే ఒక పక్కన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఫలితం మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అయితే నిరుత్సాహపరిచింది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది। 1437 ఓట్లు పోలైపోయినాయి। 1437 ఓట్లు అంటే స్థానిక సంస్థల్లో ఎవరైతే ఎంపీటీసీగా గెలిచినటువంటి వాళ్ళు అంటే ఒక గ్రామానికి ఒక ఎంపీటీసీ ఉంటారు, 2 గ్రామాలకు కూడా ఒక ఎంపీటీసీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది। మరో పక్కన మండలానికి జెడ్పీటీసీ ఉంటారు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ కూడా వార్డు కౌన్సిలర్ లాగా అట్లా ఉండేటువంటి అవకాశం ఉంటుంది। దాంట్లో పోలైనటువంటి ఓట్లను కనుక చూసుకున్నట్టయితే 1437 ఓట్లు పోలైతే దాంట్లో భాగంగా మన్నే జీవన్ రెడ్డి, మరో పక్కన
ప్రధానమైనటువంటి పోటీదారుడిగా ఉన్నటువంటి ఎవరైతే ఈ రోజు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి మరి ఆయనే సుమారుగా 111 ఓట్లతోటి ఆయన విజయం సాధించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామంతో రేవంత్ రెడ్డి కొంత షాక్ గురి కావడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఈ ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు అసలు జిల్లాలో ఏం జరుగుతూ ఉన్నది. ఒక పక్కన ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఓడిపోవడం, రేపు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితం కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితం ఏ విధంగా మారబోతా ఉంది అనేది కూడా టెన్షన్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లాని కొంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి తీసుకోవడం జరిగింది. సొంత జిల్లా కాబట్టి సొంత జిల్లాలోనే ఎదురు దెబ్బ తాకినట్టయితే రానున్నటువంటి రోజులలో కొంత రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఎన్నిక జరిగినా ఆ జిల్లాలో ఉన్నటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థులను ఎంపికలు కానీ విజయంలో కానీ రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి ఆయన యొక్క జిల్లాలో మరి ఎంపీ వ్యక్తిగా అంటే ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మరి చల్ల వంశీచంద్ర రెడ్డిని తీసుకురావడం జరిగింది. అసలు రేపు ఏం జరుగుతుంది? ఈ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పార్టీ శ్రేణులే సహకరించలేదా? మరి రేపు రానున్నటువంటి ఈ ఫలితం ఎంపీ ఎన్నికల ఫలితం పైన ఏమైనా పడేటువంటి అవకాశం ఉంటుందా? గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా ఇట్లాంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతోటి కొంత రేవంత్ రెడ్డి గరం అవుతున్నట్టుగా, అంతేకాకుండా హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. దానిపైన సమగ్రమైనటువంటి సమాచారాన్ని తెప్పించుకోవడంలో రేవంత్ రెడ్డి అయితే బిజీగా ఉన్నాడు. ఇదైతే ఊహించినటువంటి షాక్ అని అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. సీఎం యొక్క ఇలాకాలోనే సీఎం యొక్క సొంత జిల్లాలోనే మరి రేవంత్ రెడ్డికి చరిష్మా లేదు, కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి వాడలేడు, క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కూడా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పేసి కోరుకుంటుంది అన్నటువంటి సిగ్నల్స్ ని మేము ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి యొక్క అడ్డా పైన మేము మొదటి దెబ్బ కొట్టడం జరిగిందని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే కేటీఆర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది రానున్నటువంటి రోజులలో ఎఫెక్ట్ అవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అంత ఈజీగా ఏం తీసుకోలేదు. ఒక పక్కన ఆర్థికంగా కానీ మరో పక్కన అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లతో రెగ్యులర్గా కోఆర్డినేషన్ చేసుకున్నప్పటికీ క్యాంప్ రాజకీయాలు చేసినప్పటికీ కూడా పార్టీ ఓడిపోవడం పట్ల రేవంత్ రెడ్డి మస్తు సీరియస్గా ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నాయి. మరి దీనిపైన మరి అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల పైన మరి ఎట్లాంటిది ఉంటుందనేది కూడా చూడాలి. రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల కంటే ముందు అయితే వచ్చినటువంటి ఈ ఫలితం అయితే రేవంత్ రెడ్డి జీర్ణించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికి కూడా దాన్ని నమ్మట్లేదు. మరి స్థానిక సంస్థల ఎన్నికలను ఓడిపోతే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు అంటే దాదాపుగా 7 నియోజకవర్గాలకు కలిపి జరిగేటువంటి ఎన్నిక మరి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉంటుంది అంటే వచ్చినటువంటి 5 నెలల కాలంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 5 నెలల కాలం అయితే ఉంది. రేవంత్ రెడ్డి 150 రోజుల పరిపాలనలోనే ఈ యొక్క ఎన్నికను గెలిపించుకోలేకపోయినటువంటి ఒక అపవాదం కూడా ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి దీనిపైన మరొకసారి రివ్యూ చేసేటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కూడా మీటింగ్ పెట్టేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. మరి మరో 2 రోజులలో 4వ తారీఖున ఎంపీ ఫలితాలకు సంబంధించినటువంటి పూర్తి డాటా వస్తుంది. ఇప్పటికే సర్వే సంస్థలన్నిటి కూడా ఆ ఎగ్జిట్ పోల్స్లో చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ భావించినటువంటి 10, 12 స్థానాలు 14 స్థానాల వరకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 సీట్లు కూడా దాటేటువంటి ఆస్కారం కనబడదని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. ఇక ఇంకొక పక్కన ఇది ఓడిపోవడం జరిగింది. ఇది 4వ తారీఖున రేవంత్ రెడ్డికి ఒక పెద్ద అగ్ని పరీక్ష చెప్పుకోవచ్చు. ఆయన మరి ఎన్ని స్థానాలని కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తాడు, ఎన్ని ఎంపీ స్థానాలని కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తాడు అనేది కూడా పెద్ద పరీక్షగా మారిపోయింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి తర్వాత వచ్చేటువంటి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా ఏకపక్షంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పుడు రానున్నటువంటి ఎంపీ సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు మరి ఏ విధమైనటువంటి తేడాను చూపెడతాయి. అంతేకాకుండా 5వ తారీఖున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఫలితం కూడా విడుదలవుతున్నటువంటి సందర్భంలో మరి దీనిపైన మరి ఎట్లాంటి రివ్యూ చేస్తాడు, ఎట్లాంటి సంబంధించినటువంటి దాంట్లో మరి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. ఆయన యొక్క చరిష్మా కానీ మరొక పక్కన ఆయన వేసేటువంటి ఎత్తుగడలు కానీ ఏమైనా ఫలిస్తాయా లేదనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి అయితే ఇదైతే చాలా పెద్ద దెబ్బగానైతే చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తెలుగు.